సో ఒకటి అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం, ఏం పని చేయకుండా టీవీ ముందు కూర్చొని టీవీ చూడడం, ఆటలు ఆడడం మొత్తానికి తగ్గిపోయింది. అందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్తోని ఆడుకుంటున్నారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వయసులో ఉన్నోళ్ళు, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆర్ బికమ్ మోర్ పాపులర్. ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది. ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేక్ కంబైన్డ్ విత్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, రెండు వల్ల ఇట్ స్టార్ట్స్ మొదలు ఏమవుతుందంటే మనుషులు లావ్ అవుతారు. మనుషులు లావ్ అయితే దాంతో వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనిషి లావ్ అవుతున్నాడు అనుకుంటే అప్పటి నుంచి జాగ్రత్త పడాలి. సో లావ్ అవుతూ ఉంటే కొన్ని కొన్ని జబ్బులు బాగా వస్తాయి. ఒకటి, ఫస్ట్ ఓవర్ వెయిట్ వల్ల మీకు షుగరు, బ్లడ్ షుగర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువైతే ఈ మూల కారణాలు హార్ట్ ప్రాబ్లమ్స్కి ముఖ్యంగా ఈ 3 కారణాలు. కామనెస్ట్ కారణం ఏంటంటే ఈ మీరు టీ కాఫీలు ఎక్కువగా తాగితే మీకు వస్తుంది. టీ కాఫీలు కానీ కొంతమందిగా ఆల్కహాల్ తీసుకున్నా కానీ మీకు ఇట్లాగా ఫ్రీక్వెంట్గా మిస్డ్ బీట్స్ వస్తూ ఉంటాయి. ఇక కొన్ని గుండె జబ్బుల వల్ల కూడా వస్తుంది. హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్. అట్లాగనే హార్ట్లో ఇన్ఫెక్షన్ అయినా కానీ అది అప్పుడు కూడా లయ తప్పుతుంది. అది కొద్దిగా మిస్డ్ బీట్స్ వస్తాయి. సమ్టైమ్స్ డేంజరస్ అన్నమాట వస్తాయి అవి. అట్లాగా వస్తే కన్నా వాటిని కారణం కనుక్కొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయాలి. పెయిన్ ఈవెన్ వెన్ యు ఆర్ సిట్టింగ్ యూ విల్ స్టార్ట్ టు గెట్ పెయిన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఎవడో అరిచినాడు, ఎవడో ఫోన్ చేసి ఏదో మాట్లాడినాడు, అది ఇది అంటే కన్నా అందుకొరకు ఫస్ట్ క్లూ, వన్ ఆఫ్ ది రీజన్స్ ఒకటి ఏంటంటే ఈ యంగ్స్టర్స్ రావడం ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ స్ట్రెస్సింగ్ ద బాడీ. మోటార్ మన 4-వీలర్ తీసుకుపోవడం, అక్కడ పోవడం, లేకపోతే ఆటోలో పోవడం, మీకు గుండెకు సంబంధించిన విషయాలు బాగా బయటపడవు. బయటపడడానికి నేను రోజు పోతున్నాను, ఆఫీస్కి పోతున్నాను, నాకేం లేదు, వాళ్ళు రాత్రి కొద్దిగా మంటగా ఉంది, అది ఎట్లయితుంది, అది కాదులే, నాకు అది లేదు ఇది లేదు అందుకొరకు నాకు ఉండదు అని సరిపెట్టుకోకూడదు. రూల్ ఆఫ్ థంబ్ ఇన్ మెడిసిన్ ఈజ్ ఇట్ ఈస్ బెటర్ టు ఓవర్ రియాక్ట్. ఇది కావచ్చు అని డాక్టర్ దగ్గరికి పోయి, లేకపోతే ఒక ఈసీజీ తీసుకొని, లేకపోతే ఎవరైనా ఎవరి ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నా కానీ పోయి చూయించుకుంటే వాళ్ళు నిర్ధారణ చేస్తారు నీకు హార్ట్దా కాదా అనేది. ఈ టైంలో ఎవరు ఉంటారు, ఈ టైంలో డిస్టర్బ్ ఎందుకు, ఈ టైంలో నాకు ఎవరు లేరు, ట్రాన్స్పోర్ట్ లేదు, అది ఇది ఏదో సర్ది పెట్టుకుంటారు. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆఫ్టర్ ది ఆన్సెట్ ఆఫ్ ద పెయిన్, వాట్ వీ కాల్ గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్ ఆఫ్టర్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఇస్ ద గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్ మీరు తప్పితే మీకు జరిగే హాని చాలా ఉంటుంది. ఆ 1 అవర్ లోపల మీరు యూ గో టు ఎనీ హాస్పిటల్, యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎ కార్డియాలజిస్ట్. ఫ్యామిలీ ఫిజిషియన్ అయినా, జనరల్ ఫిజిషియన్ అయినా, ఎవరైనా ఎవరి దగ్గరికైనా పోయి చూయించుకోండి, లేకపోతే ఈసీజీని తీయించుకోండి. ఇప్పుడు రేపటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలానే ఉన్నాయి, ఇంటికి వచ్చి కూడా తీస్తారు కొంతమంది. సో ఫోన్ చేసి రమ్మని చెప్పండి, ఈసీజీ తీసుకొని ఇప్పుడు రేపటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. యూ కెన్ load it in the WhatsApp and ask your doctor or somebody to see it and then say whether it is normal or abnormal.